హైదరాబాద్ లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నగర వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు చేశారు. మొత్తం 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించారు. వీరిలో 250 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరంతా గంజాయి వినియోగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరాపై పోలీసులు నిఘా పెట్టారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు సప్లై చేస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రత్నకుమార్. ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం గంజాయి సంబంధించి, డ్రగ్స్ సంబంధించి అనేక కేసులు వెలుగులోకి చూస్తున్నాయి. అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు. ఇప్పుడు రౌడీ షీటర్లకు టెస్ట్ చేసిన చాలా వరకు 190 మందికి పాజిటివ్ వచ్చిందంటే ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటని ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నారా? గుడ్ మార్నింగ్ ఆశా. హైదరాబాద్ లో పోలీసులు డ్రగ్స్ రిలేటెడ్ గా కీలక ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. రీసెంట్ డేస్ లో మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా డ్రగ్స్ కేసులు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. అది ఫామ్ హౌస్ లలో డ్రగ్స్ ఇన్సిడెంట్స్ కావచ్చు, పబ్బుల్లో డ్రగ్స్ ఇన్సిడెంట్స్ కావచ్చు, సిటీ వైజ్ గా అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ మూలాలు అనేవి బయటకు వస్తున్న నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా ఇటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే నార్కోటిక్ టీమ్స్ సంయుక్తంగా ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అందులో భాగంగానే సిటీలోని రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. సిటీ వ్యాప్తంగా మొత్తం 1300 మంది రౌడీ షీటర్లకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్లలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలను చేశారు. అయితే ఇందులో అనూహ్యంగా 250 మందికి రౌడీ షీటర్లకు పరీక్షలు నిర్వహిస్తే 190 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిలో ఎక్కువగా గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు, కొకైన్ కావచ్చు, ఎండిఎంఏ పిల్స్, మెథాఫెంటమైన్, ఇలా రకరకాల డ్రగ్స్ ను వినియోగిస్తున్నటువంటి రౌడీ షీటర్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మెజారిటీ ఆఫ్ ద రౌడీ షీటర్లు గంజాయి సేవిస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత అసలు ఈ గంజాయి సప్లై అనేది వీళ్లకు ఎక్కడి నుంచే వస్తోంది అనే దాని మీద ప్రజెంట్ పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. ఇక నగర వ్యాప్తంగా డ్రగ్స్ మూలాలకు సంబంధించి ఫోకస్ చేసిన తర్వాత ఇప్పటికే అనేక బడాబాబుల దగ్గర నుంచి పార్టీలలో నిర్వహించినప్పుడు పార్టీలలో చాలా క్యాజువల్ గా వాళ్ళ యొక్క మెనూలోనే ఏకంగా కొంతమంది ఇటు మద్యపానం తీసుకోవడంతో పాటు డైరెక్ట్ గా డ్రగ్స్ ను కూడా యాడ్ చేసుకోవడం, వాళ్ళు అది పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే సిటీ వైజ్ గా డ్రగ్స్ మూలాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దీని మీద పోలీసులు ఫోకస్ చేసి ప్రజెంట్ రౌడీ షీటర్లకు టెస్ట్ చేసినప్పుడు 190 మందికి పాజిటివ్ వచ్చి గంజా ఎక్కువ వాడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ సప్లై అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనే మీద ఫోకస్ చేయడం జరిగింది. డ్రగ్స్ మూలాలన్నింటిని కూడా ప్రజెంట్ ఆరా తీస్తూ ఉన్నారు. ఆశ. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.